తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క గ్రామంలో మరి ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి మరి ప్రేమతో ఆహ్వానించిన వారు దైవ సుందరం గారు, మరి వారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి గ్రామంలో మరి ఎక్కడ చూసినా మరి పాడి పంటలు పండించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డలు అందరిని బట్టి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలు మరి వారి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు మరి పంట పండాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే పంటలో లాభం అనేది లేనప్పుడు మనం చాలా బాధపడుతుంటాం, చింతపడుతూ ఉంటాం. అయితే దేవుడు మాట చెప్తున్నాడు ఏంటంటే, మీ చింత యావత్తు నా పైన వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నానని. లోకంలో పంట రాలేదని చింతిస్తాం, ఇల్లు బాగోలేదని చింతిస్తాం, భర్త బాగోలేదు, వ్యసనానికి గురయ్యాడు అని చింతిస్తాం, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము అని చింతిస్తాం, స్వస్థత లేదని మనం చింతిస్తాం. ఎప్పుడైనా దేవునికి దూరంగా ఉన్నాను అని చింతించామా? దేవుని స్తుతించలేకపోతున్నాం అని చింతిస్తూ ఉన్నామా? లేకపోతే లోకంలో ఉన్నదంత కొరకు చింతిస్తున్నామే కానీ దేవునికి దగ్గరగా ఉండలేకుండా నా ఆత్మ నశించిపోతూ ఉందేమో అని ఎప్పుడైనా మనం చింతిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ కొరకు దేవుడు చింతిస్తున్నాడు. దేనికంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నేను ఇచ్చాను, సృష్టిలో ఉన్నవన్నీ వారికి ఇచ్చాను, సృష్టికర్తనైన నాకు దూరం అయిపోయారు అని ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, నీ బిడ్డల కొరకు చింతిస్తున్నావే, నీ భర్త కొరకు చింతిస్తున్నావే, నీ బిడ్డలకు పిల్లలు లేరని చింతిస్తున్నావే, నీ బిడ్డలకు వివాహం జరగలేదని చింతిస్తున్నావే, నీకు పంట చేతికి రాలేదని చింతిస్తున్నావే, ఈ అన్నిటి కొరకు చింతిస్తున్నావు. కానీ ఒక రోజు నీ లోకంలోని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తానని చింతించే ఆలోచన నీలో ఉందా? ఒక్కసారి ఆలోచన చెయ్యమ్మా. దేవుడు నీ కొరకు చింతిస్తున్నాడు, నిన్ను రక్షించాలని, నిన్ను నిత్య జీవం నడిపించాలని.